ఏం పేరు దాదా? మళ్ళీ ఏం పని చేస్తావు? వ్యవసాయం పని. పింఛన్ వస్తుందా? పింఛింది నాకు ఆయన ఉన్న కాంచెలే వస్తా. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు. ఎవరు ఉన్నాక వచ్చింది? మనకు కరెన్సీ ఆయన పేరు రాదు. ఆయన కేసీఆర్ ఉండగానే వచ్చింది. అది పెట్టంగా ఈ మధ్యాహ్నంలో తిన్నారా. అయితే నాకు ఒక పొరగాడు అందులో వాడని అది దానికి ఉండరా ఆయనే వాడి పేరు వస్తే ఎవరికి వేయకపోతే ఈ పేరు దాసరి మల్లయ్య, దాసరి కౌరయ్య ఇది వారి దాకా ఉండిపోయిండు. ఇప్పుడు మళ్ళీ మాకు ఆయనకి వాడు వచ్చి మళ్ళీ నన్ను ఇంటికి వచ్చి తీసుకుపోయి ఆ పేరు రాపించాడు. రైతు బంధు పడ్డదానే? రైతు బంధు నాకు పడలే ఇప్పుడు దాకా. అప్పుడు ఆయన ఉండగా పడ్డాయి. ఇప్పుడు ఎవరు? ఎన్టీ రామారావు ఆయన పేరు కైలేసి కేసీఆర్. కేసీఆర్ ఆయన ఉండగానే పడ్డాయి నాకు. మన ఎమ్మెల్యే వచ్చి మన సీఎం పేరు గుర్తుందా? సీఎం పేరు నాకు ఎవరికి ఆయనే కానీ నేను ఓటేసి నువ్వు గెలిపించుకున్నావు. సీఎం కారు గుర్తుకే ఎప్పుడు కారు గుర్తుకే వేసుకుంటాను నేను. నువ్వు వ్యవసాయం పని నాకు జిత్తులు వ్యవసాయం చేసుకుంటూ నాకు అది దున్నుకుంటూ అది ఇదే పని. నాకు సీఎం పేరు తెలియదు నీకు? నాకు తెలియదు. నేను ఏం చెప్తా. ఆయన ఉండగానే ఎప్పుడు మొదటి సంచి నా కోటు వచ్చిన కంచెలు ఆ కారుకి వేసుకున్నా. చేయి గుర్తుకు వేయాలంటే ఎత్తాను అనేది ఎప్పుడు కారుకి వేసుకున్నా. ఇప్పుడు సుతా మన ఇదేంది కరెన్సీ కానీ పోటీకి నిలబడితే దానికి వేసుకున్నా. రైతు బంధు అసలే పడలే నీకు? నాకు రైతు బంధు ఇప్పుడు పడలే. అప్పుడు రైతు బంధే పడతాయి అంటారు, పడతానే లేవు. సన్న ఒడ్లు వేసుకున్నా, దొడ్డు వేసుకున్నా? దొడ్డు వేసుకున్నా, మొన్న అమ్ముకున్నా. ఇక ఆ వడ్డు చూస్తే అప్పుడు మంచిగా పని. ఇప్పుడు ఈ పిండి బత్తాలు ఇస్తలేరు. పిండి బత్తాలు దొరకలేదు అసలు? పిండి బత్తాలు అసలే ఇయ్యలే. తిరిగి అక్కడొక్కడ ఒక్క ఊరి నాది ఉన్నదే. నా కొడుకులకి పంచించిన 20 గుంటలు. నా పాలు మొత్తం 5 ఎకరాలు. అయితే నాకు 20 గుంటలకు బత్త ఇయ్యానా దొరకపోతే తిరిగి ఇక ఇప్పుడు నిన్ననే ఫోన్లో బుక్ చేసుకోవాలని అంటాను రేవంత్ రెడ్డి. ఏమో బొక్కు చేసుకోవాలన్నట్టు ఎక్కడికో పోవాలన్నట్టు ఏందో తేవాలన్నట్టు అక్కడికి పోయి బొక్కు చేస్తే వాళ్ళే తెచ్చేస్తారు అంటారు. ఇక ఆ అది నిందియాలంటారు. ఇప్పుడు నీ దగ్గర పెద్ద ఫోన్ ఉందా? మరి నాకు పెద్ద ఫోన్ లేదు సార్. దాంట్లోనే బుక్ చేసుకోవాలి కదా మరి ఎట్లా? మరి నాకు పెద్ద ఫోన్ లేదా? ఎక్కడదే నేను పెద్ద ఫోన్ అంటే నేను తెల్లారైతే ఎదుగుతూ నాకు ఫోను గినికి ఇవన్నీ నాకు రావు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనే? అప్పుడే మంచిగా ఉండే. ఎందుకంటే ఇక ఆయన మంచిగానే చేసి నీళ్లు తెచ్చిండు, బాగుపడి మోటారు కరెంటు సుధా సప్లై చేసిండు. ఆయన సుత అప్పు సుత తెరిచింది నాకు ఆయన ఉండగా. అప్పుడు అప్పుది మాకు తెచ్చుకుంటే అప్పు సుత తెరింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఉందిగా, ఇప్పుడు ఉందా? ఇప్పుడు కరెంటు ఒకరు విడిచిపెడతారు, ఒకరు బందే. ఇప్పుడు కెనాల్ నీళ్ళు వస్తాయి ఇటు? వస్తాయి. ఇప్పుడు బాగా అట్లా పడే అది బాగే. ఇప్పుడు అప్పుడు కాదు, ఇప్పుడు నీళ్ళు ఎక్కడి గవే నీళ్ళు అప్పటి ఆ రామారావు గని తీసిందని మొన్న వస్తాను. గవే కేసీఆర్ ఉన్నప్పుడు మీకు మేలు జరిగింది. కేసీఆర్ ఉండగానే మేలు జరిగింది. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడా? ఏం చేస్తాను రేవంత్ రెడ్డి? గుద్దగాస్తాను మనిషిది. ఆయన 2,000 మేము 4,000 ఇస్తాయి. ఇది వరకు 4,000 4 పైసలు. గ్యాస్ వస్తుందా మీకు? 500కు గ్యాస్ 500 ఎక్కడ? 900 1,000 రూపాయలు తీసుకుంటాను. 500 వస్తానంటే నువ్వు 900 అంటావు? 500 ఎక్కడ ఇస్తాను? మొన్న తీసుకున్న 1,000 రూపాయలు ఇచ్చి 1,050 రూపాయలు తీసుకుంటాను. ఆడ తక్కువ చేసిండు. తక్కువ ఇప్పుడు కరెంట్ బిల్లు అని ఊరంతా బంద్ పెట్టి నేను తెల్లారి తెద్దుగుతా పడుతుంటే మా పల్లె మీద ఒక మా ముగ్గురమే కడతాను. అందరి తీరట ఏందో ఆ బొక్కు రావాలంటే అప్పుడు నేను పోలే తెచ్చుకోలే. ఆ బొక్కు నేను వీళ్ళు రాసుకున్న తీర నాకు బిల్లు పడతాను. అన్నీ అందుతున్నాయి నువ్వు కావాలని చెప్తున్నావు నాకు? అన్నీ కావాలని నాకు ఉన్నదే చెప్తాను. నాకు ఇప్పుడు బిల్లు అసలే నేను ఒక్కనే ముగ్గురమే కడతానండి కరెంట్ బిల్లు ఇండ్లకు. మాకు ధీర అంటే ఆ ధీర ఏందో గీరేందో అని అదేందో ఇందిరమ్మ పథకం అది ఎందుకు తెచ్చుకోవాలి? ఇక వస్తుంది ఇగొచ్చు లేదు అగొచ్చు లేదు. ఇక భూమికి రైతు బంధు పైసలు పడతాయి. ఈ బోనస్ పడుతుంది, బోనస్ పోయింది, రైతు బంధు పోయింది. ఇక పడుతుంది. అప్పుడు ఆయన ఉండగానే పడ్డాయి నాకు. కేసీఆర్ ఉండగా పడ్డాయి. ఇక నాది ఉన్నది కొడుకు 5 ఎకరాలు అంటే కొడుకు. అప్పటి నుంచి కేసీఆర్ అంటున్నావు. ఏం చేసిండే నీకు అంత ప్రేమ చూపిస్తున్నావు? ఎవరు? నువ్వు. కేసీఆర్ ఆయన నీళ్ళు తెచ్చిండు, కరెంట్ ఇడిచిపెట్టిండు, అన్నీ చేసిండు. ఇక రెండే చేసిండా?
ఏం పనులు ఇక అక్కడ చేసేది నాకు ఎరక. ఇప్పుడు మాకు ఈ నీళ్ళు లేకపోతే నీళ్ళు అయితే తీసింది గడ్డకు.